అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్దుల్ ముతలిబ్ విషయంలో బైతుల్లాకు సంబంధించి రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి జంజం బావి త్రవ్వకం, ఇది మనము ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాము. రెండు ఫీల్డ్ సంఘటన, దీనినే ఏనుగుల దాడి సంవత్సరం అని కూడా అంటారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్రహ సబహ అనే అబిసీనియా నీగ్రో, ఇతను అబిసీనియా రాజు అయిన నజాసి తరపున యమన్కు గవర్నర్గా నియమింపబడ్డాడు. అరబ్బులు కాబా గృహంలో హజ్ ఉమ్రాలు చేస్తున్నారని ఓర్వలేక సనా అనే చోట ఒక పెద్ద చర్చ్ను నిర్మిస్తాడు. అరబ్బులు కాబా గృహంలో హజ్ చేయకుండా ఈ చర్చికి వచ్చి ఆరాధనలు చేయాలన్నదే అతని అభిప్రాయం. కానీ బను కెనానాకు చెందిన ఒక వ్యక్తి ఈ ఎత్తుగడ తెలుసుకొని ఒక రోజు రాత్రి చీకటి సమయాన ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసే స్థలానికి అభిముఖంగా ఉన్న గోడ అంటే హిబ్లా గోడకు మలము పులుముతాడు. అబ్రహాకు ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోతాడు. వెంటనే 60,000 ఒక పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని కాబా గృహాన్ని నేలమట్టం చేసే ఉద్దేశంతో బయలుదేరుతాడు. ఈయన తన కోసం ఒక పెద్ద ఏనుగును కూడా ఎంచుకుంటాడు. సైన్యంలో మొత్తం 13 ఏనుగులు ఉన్నాయి. అబ్రహ యమన్ నుండి బయలుదేరి ముగమ్మస్ అనే చోటికి చేరుకుంటాడు. తన సైన్యాన్ని యుద్ధం కోసం సిద్ధం చేసి ఏనుగులను క్రమబద్ధం చేసి మక్కాలో ప్రవేశించడానికి బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఖురైషి పౌరులు ప్రాణభయంతో పరుగులు తీసి కొండ లోయల్లో దాక్కుంటారు. కానీ అబు ముతలిబ్ గారు ఏమి చేయలేని పరిస్థితి. తాను ఒక్కడే అయిపోతారు. కాబా గృహాన్ని పట్టుకుని ఈ విధంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అల్లాహకు దువా చేస్తూ, ఓ అల్లాహ్, నీ ఇంటిని నువ్వే కాపాడుకో అని దువా చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అబు ముతలిబ్ గారు అక్కడే నిలబడిపోతారు. అబ్రహ తన సైన్యాన్ని వెంట పెట్టుకుని ముజ్దలిఫా మరియు మీనాల నడుమగల ముహాజిరీన్ కొండ లోయలోకి చేరుకున్నప్పుడు ఏనుగు కూలబడిపోతుంది. కాబా వైపునకు బయలుదేరడానికి ససేమీరా కదలదు. ఏనుగు ముఖం ఉత్తరం, దక్షిణం లేదా తూర్పు వైపునకు తిప్పినప్పుడు లేచి పరుగులు తీసేది. కానీ కాబా వైపునకు త్రిప్పినప్పుడల్లా కూలబడిపోయేది. ఈ సందర్భంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిన్న చిన్న పిచ్చుకల గుంపును ఆ సైన్యంపైకి పంపిస్తాడు. ఆ పక్షుల గుంపు సైన్యంపై కాల్చిన గట్టి మట్టి లాంటి గులకరాలను వర్షింపజేస్తాయి. ఇలా అల్లాహ్ ఆ సైన్యాన్ని ధాన్యపు పొట్టులా మార్చేస్తాడు. ఈ పక్షులు అబాబీల్ మరియు పిచ్చుకలు లాంటి పక్షులు. ఈ సంఘటన మనకు ఖురానే షరీఫ్ లో అబాబీల్ అని 105వ సూరగా కనిపిస్తుంది. ప్రతి పక్షి దగ్గర 3 గులకరాళ్ళు ఉంటాయి. ఒకటి ముక్కున కరుచుకొని, రెండు కాళ్ళ వేళ్ల సందుల్లో. ఇవి ఎవరికైనా తగిలినప్పుడు వాళ్ళ శరీర భాగాలు తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తారు. ఈ రాళ్ళు అందరికీ తగల్లేదు. అయితే సైన్యంలో జరిగిన త్రొక్కిసలాట కారణంగా ఒకరికొకరు త్రొక్కుకోవడం వల్ల పరుగులు తీస్తారు. త్రొక్కిసలాటలో ప్రతి దారిలోనూ ప్రతి నీట చలుమ దగ్గర చనిపోయి గుంపులుగా పడిపోతారు సైన్యము. ఇటు అబ్రహంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేసిన శిక్ష ఎలాంటిదంటే అతని చేతి గోర్లు వేళ్ల నుండి వేరై కింద పడిపోతాయి. సనాకు చేరే లోపలే అబ్రహాం ఛాతీ భాగం చీరిపోయి గుండె బయటపడి మరణిస్తాడు. అబ్రహ చేసిన ఈ దాడికి మక్కా పౌరులు ప్రాణభీతితో కొండ లోయల్లోకి పారిపోయారు. కొండ శిఖరాలలో తలదాచుకుంటారు. సైన్యంపై దైవ శిక్ష అవతరణ జరిగిన తర్వాత వారు ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. ఈ సంఘటన అనేక చరిత్రకారులు ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననానికి కేవలం 50 రోజులు లేదా 55 రోజుల ముందు మొహరం నెలలో జరిగింది. కాబట్టి ఇది క్రీస్తు శకం 571 ఫిబ్రవరి చివరి రోజులు లేదా మార్చి నెల ప్రారంభం కాలానికి సంబంధించిన సంఘటన. ఇది నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. దానిని అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం, తన కాబా గృహం కోసం అవతరింపజేశాడు. ఈ సంఘటన కారణంగా ప్రపంచ దేశాల దృష్టి అంతా కాబా గృహం వైపునకు మరలింది. వీరందరికీ
కాబా గృహ గౌరవానికి సంబంధించి ఒక స్పష్టమైన దైవ సూచన కనిపించింది. ఈ గృహాన్ని అల్లా తన పవిత్రతను తెలియపరచడం కోసం ఎంచుకున్నాడన్న విషయం ప్రతి హృదయంలో బాగా నాటుకుపోయింది. అబ్దుల్ ముతలిబ్కు మొత్తం 10 మంది కుమారులు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: హారిష్, జుబైర్, అబు ముతలిబ్, అబ్దుల్లా, హంజా, అబూ లహబ్, గైదా, మాహూమ్, సఫార్ మరియు అబ్బాస్. అబు ముతలిబ్కు కుమార్తెలు కూడా ఉన్నారు. వారు 6 మంది. వారి పేర్లు ఉమ్మె హాకీం, ఆమె పేరే జైబా అని కూడా పిలుస్తారు. 2 బర్రా, 3 అతిక, 4 షఫియా, 5 అర్వా మరియు 6 మైమున. అబ్దుల్లా అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి గారు. ఇతని గురించి మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.